ద వెయిట్ ఈస్ ఓవర్. మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైతే ఎన్టీఆర్ నీల్ గారి మూవీ ఉందో, డ్రాగన్ మూవీ వర్కింగ్ టైటిల్ తో, దాని గురించి కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ ఇచ్చింది ఎవరో కాదు, స్వయానా జూనియర్ ఎన్టీఆర్ గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా దీని రిలీజ్ డేట్ ని ఫైనల్ గా ప్రకటించడం అయితే జరిగింది. దీని రిలీజ్ గురించి చాలా రోజుల నుంచి చాలా ఊహాగానాలు, చాలా స్పెక్యులేషన్స్, చాలా న్యూసెస్ వస్తున్నాయి. సో మూవీ ఆగిపోయింది, మూవీ షెడ్కి వెళ్ళిపోయింది, అసలు మూవీ షూటింగ్ జరగట్లేదు, మనస్పర్ధాలు వచ్చాయి, అవి వీటన్నిటికీ బ్రేక్ వేస్తూ స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ గారి రిలీజ్ డేట్ ని ప్రకటించడం అయితే జరిగింది. ఈ మూవీ రిలీజ్ వచ్చేసి డ్రాగన్ మూవీకి సంబంధించి 2027 జూన్ 11న ఇది రిలీజ్ అవుతుంది అన్నట్లు సోషల్ మీడియా అకౌంట్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ మూవీ నుంచి ఒక అప్డేట్, ఒక గ్లిమ్స్ కానీ, ఒక టీజర్ కానీ ఎలాంటిది ఇప్పటి వరకు మూవీ టీం ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు. దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఏంటంటే, స్పెషల్ మంత్ మే అనగానే జూనియర్ అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అండ్ నందమూరి అభిమానులకు అందరికీ తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే మే 20న. సో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పండగ లాంటి రోజు, ఆ రోజు మూవీ గురించి గ్లిమ్స్ కానివ్వండి అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కానివ్వండి ఆ రోజు అయితే తెలుపబోతుంది. అండ్ డ్రాగన్ మూవీ వర్కింగ్ టైటిల్ తో స్టార్ట్ అయిందిగా, సో డ్రాగన్ ఉండబోతుందా, లేకుంటే ఎలాంటి టైటిల్ ఉండబోతుంది, లేకుంటే ఆ మూవీకి సంబంధించి గ్లిమ్స్ టీజర్ ని మే 20న రిలీజ్ అయితే చేయబోతున్నారు. అండ్ దీంతో పాటుగా ఇంకో మూవీస్ ఉన్నాయి కదా, సో నెక్స్ట్ త్రివిక్రమ్ తోని మూవీ ఉంది, సో అది దాని గురించి అప్డేట్. అండ్ దాంతో పాటుగా కొరటాల శివ గురించి మూవీ ఉందిగా, దేవర 2, దాని గురించి కూడా ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ రోజు ఖచ్చితంగా తెలిసిపోయే ఛాన్సెస్ అయితే చాలానే ఉన్నాయి. సో ఈ అప్డేట్స్ విన్న తర్వాత ఎన్టీఆర్ అభిమానులకైతే ఒక జోష్ లాంటి వార్త, రీసెంట్ గానే ఒక బాడీ బిల్డింగ్ ఇమేజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు, ఎందుకంటే చాలా సంవత్సరాలు అవుతుంది, వార్ మధ్యలో వచ్చింది, బట్ అయినప్పటికీ 2 years దాటిపోయింది. రెగ్యులర్ మూవీ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి. సో ఎన్టీఆర్ అభిమానులకైతే ఈ వార్త అనేది ఒక పండగ లాంటి వార్త, ఐఫీస్ట్ లాంటి వార్త. సో దీని గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఏమొచ్చినా మన ఛానల్లో మనం తీస్తూనే ఉన్నాం. సో త్వరగా ప్రశాంత్ నీల్ దీని గురించి అప్డేట్స్ ఇస్తూ, దీని గురించి మూవీ గురించి ఇంకా మరిన్ని అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేనైతే ట్రై చేస్తా. సో ఈ వీడియోకి ఇంతే గాయస్, దీన్ని మరీ లాంగ్ చేయాలి, మనీ సోది చెప్పాలని కాకుండా బేసిక్ అప్డేట్ ఏదైతే వచ్చిందో దాని గురించి మాత్రమే ఇస్తున్నా. ఇంతే గాయస్, ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా జూనియర్ అభిమానులు జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై నందమూరి అని చెప్పి కామెంట్ సెక్షన్ లో పగిలిపోయిన కామెంట్స్ అయితే చేయండి. ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.